ప్రపంచ రాజ్యాంగాలకెల్లా అత్యంత గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని, అది నేడు ప్రమాదంలో పడిందని, అట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు బానిసలుగా బతకాల్సిన రోజు దాపురించిందని న్యాయవాది, ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి కన్వీనర్ పాషం నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో నల్లగొండలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గాదె లింగస్వామి మాట్లాడుతూ, మత ప్రమేయం లేని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవి స్వేచ్ఛగా జీవించే హక్కులు రాజ్యాంగంలో కల్పించబడ్డాయని, అవి రోజురోజుకు హరించబడుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం రద్దు చేసి దాని స్థానంలో సనాతన ధర్మం అంటూ మనిషిని మనిషిగా చూడని మనుధర్మాన్ని అమల్లోకి తెచ్చే కుట్ర జరుగుతుందని అన్నారు. అన్ని మత గ్రంథాల్లోకెల్లా రాజ్యాంగమే గొప్పదని, అది సంపూర్ణంగా అమలు కావడం లేదని, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ముందు వరుసలో నిలబడాలని కోరారు. వంటేపాక యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాస్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, బహుజన కమ్యూనిస్టు రాష్ట్ర నాయకులు కె పర్వతాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి కుతుబుద్దీన్, తెలంగాణ విద్యావంతుల వేదిక పందుల సైదులు, బీసీ మహిళా నాయకురాలు కొండ లలితక్క, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి రఫీ, డిటిఎఫ్ నాయకులు పి వెంకులు, షరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రియులు, రాజ్యాంగం మీద అవగాహన ఉన్నవాళ్ళు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తపన ఉన్నవాళ్ళు ఈరోజు ఒక దగ్గర మనం గుమికూడినాం. అందరి అభిప్రాయాలు మనం ఒకరొకరు పంచుకుందాం. రాజ్యాంగ ప్రియులు, రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళు అనే తపన ఉన్నవాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ అవగాహన కల్పించి ఈ పాలకుల యొక్క నియంతృత్వాన్ని ప్రశ్నించేటటువంటి అవగాహన కల్పించాలి మనం అందరం, మేధావులు అంటారు. కాబట్టి ఇంతకుముందు నేను ప్రారంభంలో మాట్లాడినాను. ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్న అంశం ఏంటంటే, మేము కొంతమంది న్యాయవాదులు యాదగిరి, ముఖ్య శ్రీనివాస్, ఇంకా కొంతమంది కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి ఒక సంస్థను 2023లో ప్రారంభించడం. గోనారెడ్డి గారి సలహాలతోటి మేము మొదటి కార్యక్రమం అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించినాము. అప్పటి నుంచి మాకు వీలున్నంత వరకు విస్తృత స్థాయిలో తీసుకెళ్ళలేకపోయినాం. కానీ స్కూళ్ళలో మేము వ్యాసరచన పోటీలు పెడుతుంటాం, బహుమతులు ఇస్తూ రాజ్యాంగ ప్రతులను మేము పంచుతున్నాము. వివిధ వేదికల మీద కూడా పంచినాము. ఈ రాజ్యాంగ ప్రతులను నేను మహారాష్ట్రలో యవత్మాల్లో మాజీ పిసిసి ఇన్ఛార్జ్ ఠాక్రే గారి స్వస్థలంలో పంచొచ్చిన. మొన్న బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు నాడు రాజ్యాంగాన్ని బహుకరించి 200 ప్రతులను అక్కడ పంచినాము. నేను స్కూళ్ళల్లో కూడా వీలైనంత వరకు చేస్తున్నాను. అందరు ఇప్పుడు ఈరోజు ఒకటి వచ్చింది కాబట్టి మన యాదగిరి చొరవ తీసుకుంటూ ఈ మీటింగ్ను ఏర్పాటు చేసిండు. నేను అదేవిధంగా ఇంకో సూచన చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి రాజ్యాంగ ప్రియులు అందరితోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఇది ఒక తొలి అడుగు మాత్రమే. ఇంతకుముందు చాలా చేసి ఉండొచ్చు. మనం ఇక్కడ ఈ ఒక్క సమూహం ఉంది, తొలి అడుగు. ముందడుగు వేద్దాం. ఇప్పుడు ఈరోజు సమాచార లోపం, సమయం తక్కువ ఉండడం వల్ల వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చారు సోదరి, ఇంకా వేరే దగ్గర నుంచి కూడా వచ్చారు. అంటే రాజ్యాంగం విలువలు ఉన్నాయి, రాజ్యాంగ ప్రియులు ఉన్నారు. ఈ నియంతృత్వంగా పాలించే వాళ్ళు ఉన్నా కూడా అంతకంటే ప్రశ్నించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి నెక్స్ట్ సమావేశానికి మనం ప్రీ ప్లాన్డ్గా మిగతా వాళ్ళ సలహాలు కూడా ఇప్పుడు మేమిద్దరమే ఒక భాగస్వామ్యంలో నట్టున్నాం. ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తే మీ సలహాలు కూడా ఉంటాయి. ఈసారి ఇక్కడనైనా ఏం లేదు, ఇంకొక వేదిక దేవరకొండ, మిర్యాలు కూడా వివిధ ప్రాంతాల్లో చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో మరి సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం భారత రాజ్యాంగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చట్టాలు మీ ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇందులో నిర్జీవులకు కూడా అవకాశాలు ఉన్నాయి, ప్రతి ప్రాణికి కూడా అవకాశం ఉన్నాయని మరి దీనికోసం సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటే 3 సంవత్సరాలు కష్టపడి ఎవరు సహకరించబోయినప్పటికీ కూడా మరి ఈ దేశంలో 100% ఉన్న వాళ్ళందరూ కూడా అధికారానికి దూరమై, చదువుకు దూరమై, మనిషి అన్న పదానికి దూరమైంది. కాబట్టి ఈ
చట్టం ద్వారా వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా ఆయన హృదయం అంతా కూడా మరి బుద్ధుడి యొక్క జ్ఞానంతో నిండి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ బుద్ధుడి మైండ్ను మనకు రాజ్యాంగ రూపంలో ఇచ్చిండు. మరి బుద్ధుడు అంటేనే మానవతావాది కాబట్టి మనుషులందరూ సమానం అని చెప్పినటువంటి వాడు కాబట్టి మరి అలాంటి అద్భుతమైనటువంటి లిఖిత పూర్వకమైనటువంటి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. కాబట్టి ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మరి రాజకీయ నాయకులకు కానీ, విద్యార్థులకు కానీ, సంఘ సంస్కర్తలకు కానీ, స్త్రీలకు కానీ, మహిళలు అందరూ కూడా తెలియాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేస్తున్న మిత్రులారా, ప్రముఖ సామ్యవాది విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకొచ్చినటువంటి దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి గ్రంథాలు రాసి ప్రపంచంలో విప్లవంను సృష్టించినటువంటి దాన్ని ప్రచారం చేసినటువంటి కార్యక్రమాలు చచ్చిపోయినప్పుడు మరి ఆయన దగ్గర కనీసం 4-5 మందే ఉన్నారు. ఆయన చచ్చిపోయినప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయినప్పుడు లక్షల మంది ఉన్నారు. మరి ఈరోజు మార్క్సిజం ప్రపంచవ్యాప్తమైంది, కానీ అంబేద్కర్ పుట్టినటువంటి దేశంలో కూడా ఈ విధంగా సీక్రెట్గా మీటింగ్లు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే మనం దాన్ని ప్రచారం చేయకపోవడం. ఇంతకుముందు యాదగిరి అని చెప్పినట్టు మేధావి మౌనం సమాజానికి చేటు అని చెప్పినట్టు ఈరోజు మేధావులందరూ కూడా మరి ఇళ్లలో ఉండి చూసి మరి మేమే ఈ దేశానికి రక్షించుకుందాం రాజ్యాంగాన్ని అనే ఉద్దేశంతో తమ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం కోసం ఇక్కడ వచ్చారు. కాబట్టి ఈరోజు ఇది స్టార్ట్ అయింది. నాకైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక విజృంభణ, తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవం వస్తుంది. మరి ప్రతి ఒక్కరి దగ్గర గుండెలో రాజ్యాంగం పెట్టుకొని చట్టాల గురించి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి మనతోట వస్తుందన్న ఉద్దేశంతో మీ అందరి దృష్టి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్నో విధమైనటువంటి దాడులు మన మీద జరుగుతున్నాయి రాజ్యాంగం ఉంటేనే. కొన్ని స్టేట్లు అయితే ఈ రాజ్యాంగం అంటే లెక్కనే లేదు. నోట్ల మూత్రం పోయడం, గుర్రం మీద తిరిగితే వాడిని పెళ్లి చేసుకొని గుర్రం మీద తిరిగితే వాని మీద దాడి చేసి నానా రకాలుగా హింసించడము. రాజ్యాంగం ఉంటేనే రక్షించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ రాజ్యాంగం లేకపోతే మన బతుకులు మనం ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ వెనక కాలానికి పోవాల్సి వచ్చింది. అప్పుడేమో మూతికి ముంత కట్టిరు, ముట్టించి కొచ్చట్టు కట్టిరు, కానీ ఇప్పుడు ఇంకా దారుణంగా చేస్తారు. కాబట్టి పరిరక్షించుకోవాల్సిన అవసరము ప్రతి దళితుల మీద ఉన్నది. ఒక విషయాన్ని మేము ఉంచుతాను. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 తర్వాత ఆసియా ఖండంలో దాదాపు 49 దేశాలు ఉంటాయి. ఆ 49 దేశాల్లో స్వాతంత్ర్యం పొందినటువంటి దేశాలు, స్వాతంత్ర్యం పొంది రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి దేశాలు 3 ఒకటి ఇండియా, 2 తైవాన్, 3 దక్షిణ కొరియా. అంటే ఎన్ని శక్తియుక్తుల మధ్య, అంటే ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా, ఆసియా ఖండంలోనే 49 దేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ 3 దేశాలే రాజ్యాంగాన్ని రూపొందించుకొని ముందుకు పోతూ ఉన్నాయి. నేను ఇంకొక విషయాన్ని కూడా మేము ఊహిస్తాను.